మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మనిషి యొక్క బాధ్యత. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కానీ మనం చాలాసార్లు తప్పు ద్రోవలు వెళ్ళిపోతాం. ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కానీ అంతా దేవుడు చేసుకుంటే అంటే అప్పుడు హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ మనము కంప్లీట్గా తీసేస్తాం. అంత హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటే గాడ్స్ సావరెనిటీని మనం పక్కన పెట్టడం అవుతుంది. కాబట్టి ఈ టాపిక్ మనం ఎన్ని గంటలు మాట్లాడినా కానీ అది ఇట్ నెవర్ ఎండ్స్. కానీ ఈరోజు అంటే గాడ్స్ సావరెనిటీ ఒక చిన్న పార్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. గాడ్స్ సావరెనిటీలో దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు మనం పెద్దగా కష్టపడకపోయినా కానీ కొన్ని మన పట్ల కృప చూపించి అంటే మనకి అవి దయచేస్తాడు. చాలాసార్లు ఇక్కడనే మనం దేవుని తప్ప చేసుకుని ఏం చేస్తామంటే మన బాధ్యతను మనం మర్చిపోతుంటాం. దేవుడు ఎలాగో చేస్తున్నాడు, మనం అడగకపోయినా కానీ మన జీవితంలో ఆయన చాలా మేలు చూపిస్తున్నాడు కాబట్టి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అనే విధంగా మనం వెళ్ళిపోతాం. అక్కడ చాలా సమస్య వస్తుందండి. ఉదాహరణకి ఎరుకో ప్రకారం వాళ్ళు బూరల ఆ ధ్వని ద్వారా అవి కూలగొట్టబడ్డవి. దేవుడు అక్కడ వారికి విజయం దయచేశాడు. కానీ అన్ని చోట్ల ఆ విధంగా చేయలేదు. చాలా చోట్ల వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయాల్సి వచ్చింది. చాలామంది ఇజ్రాయెల్ వెళ్ళి చనిపోయారు. కొన్నిసార్లు వాళ్ళ పాపాలను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. కొన్నిసార్లు వాళ్ళు బాగా కష్టపడినప్పుడు కూడా ఓడిపోయారు. ఇక్కడ మనకి ఏం బోధిస్తుంటే గాడ్ సావరెనిటీ డజంట్ క్యాన్సిల్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఒకసారి అష్యూరియన్స్ని అక్కడ దూత వచ్చి 1,85,000 మందిని చంపడం మనం చూస్తున్నాం. కానీ మరి ప్రతిసారి దూతను పంపలేదు. సో గాడ్ సావరెనిటీ అంటే హీ డిసైడ్స్ వాట్ టు డూ. అట్ ద సేమ్ టైం వీ మస్ట్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. మన బాధ్యత మనం చేయాల్సింది మనం ఖచ్చితంగా చేయాలి. పరిచర్యలో నాకు చాలాసార్లు చాలా సవాళ్ళు ఎదురవుతుంటాయి. ఆ టైంలో నాకు బాగా ఆదరించే సిద్ధాంతం ఏంటంటే గాడ్స్ సావరెనిటీ. దేవుడు సార్వభౌముడు, ఆయన తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. కొన్నిసార్లు నేను బాగా కష్టపడ్డాను అని అనుకుంటాను. అనుకొని నాకు తగిన ప్రతిఫలం రాలేదనేసి కొన్నిసార్లు నేను అనుకున్నప్పుడు మనం కష్టపడినా ఏం చేసినా ఆయన కృపను బట్టి అనుకోండి. కానీ కొన్నిసార్లు నేను అంత పెద్ద కష్టపడలేదని నాకు స్పష్టంగా అర్థమైనప్పుడు ఆ టైంలో దేవుని యొక్క ఆ కృప నేను ఎక్కువ అనుభవించడం జరుగుతుంది. ఇప్పుడు అలాగనేసి నేను కష్టపడకుంటే దేవుని కృప అనుభవిస్తే నేను కష్టపడుకున్నాను అనుకోండి, అప్పుడు నా యొక్క హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఫెయిల్ అవుతున్నట్టు. నా యొక్క బాధ్యతను నెరవేర్చే విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను. కాబట్టి గాడ్స్ సావరెనిటీ అంటే దేవుడు చేయాల్సి ఆయన చేస్తూనే ఉంటాడు. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ విషయంలో మనం చాలాసార్లు ఫెయిల్ అవుతుంటాం. దానికల్లా కారణం ఏంటంటే గాడ్స్ సావరెనిటీని ఒక ఎక్స్ట్రీమ్లో అర్థం చేసుకుంటాం. సమస్తంగా దేవుడే చేస్తుంది, ఏం కష్టపడాల్సిన అవసరం లేదనుకుంటారని మనం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనం కష్టపడ్డప్పటికీ కూడా తగిన ప్రతిఫలం రాలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఆ మేలు ఎక్కడో ఒకటిగా దాచిపెట్టి ఆయన ఏమీ అన్యాసుడు కాదు, ఆయన ఎవరికి రుణస్తుడు కాదు. కాబట్టి ఆయన ప్రతిఫలం దయచేయ దేవుడు కాబట్టి ఎక్కడ చూడ ఆయన ఆ ప్రతిఫలం ఆయన దయచేస్తుంటాడు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటే గాడ్ సావరెనిటీ అనేది ఎప్పుడు మనల్ని ఆదరించే విషయం అన్నమాట. మన జీవితంలో అనుకోని విషయాలు అనుకోకుండా కొన్ని అన్ప్లెజెంట్ ఇష్టలేని దేవుడు అనుమతించినప్పుడు నిజంగా ఇట్ ఈజ్ రియల్లీ పెయిన్ఫుల్. కానీ ఆయన సార్వభౌమత్వంలో ఖచ్చితంగా ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన మన బాధలు మర్చిపోయే దేవుడు కాదు అనేది దేవుని యొక్క సార్వభౌమత్వం మీద సావరెనిటీ మీద ఆధారపడ్డాను. అట్ ద సేమ్ టైం సరే ఆయన ఖచ్చితంగా ఆయన న్యాయవంతుడు. నేను హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఏంటి? నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నేనేం చేయాలి? ఆయన రక్షించుకున్నాడు కాబట్టి ఆయన కోరిన విధంగా నేను జీవించాలి, నేను పరిశోధించడానికి ప్రయత్నం చేయాలి, ఆయన వాక్యంలో ఎదగాలి, నేను స్వార్థను ప్రకటించాలి అనేది ఆ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో కానీ, సత్యం కొరకు పోరాడే విషయంలో కానీ అన్నిటి విషయంలో మన బాధ్యత మనం నిర్వర్తించాలి. మన బాధ్యతలు నెరవేర్చే విషయం మనం ఎంత ఫెయిల్ అవుతూనే ఉంటాం అనుకోండి. ఫెయిల్ అయినా కానీ గాడ్స్ ఆయన మేలు చేసే విషయంలో, ఆయన మనల్ని టేక్ కేర్ చేసే విషయంలో ఆయన ఎక్కడ ఫెయిల్ అవ్వడు.